నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. కాళేశ్వరం కమిషన్, కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం దీని మీదనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్న పరిస్థితి. నిన్న ఈటెల రాజేందర్ విచారణ కమిషన్కి వెళ్ళారు. రేపు హరీష్ రావు, ఆ తర్వాత కేసీఆర్ వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు హరీష్ రావు ఇవాళ పార్టీ ఆఫీస్లో పూర్తిగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి శంకుస్థాపన వరకు కూడా ఏమేం అందులో భాగంగా ఎటువంటి ఏ ప్రాజెక్టులకు నీళ్లు అందించారు దాని మీద ఇవాళ పవర్ ప్లాంట్ ప్రెసిడెంట్ ఇచ్చారు. సో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ నిరుషా గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ చూసినా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం చెప్తారు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా గొప్ప ప్రాజెక్ట్. అది మనం చెప్పడం కాదు, వరల్డ్లో ద బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చాలా మన డిపార్ట్మెంట్స్ నుంచి కానీ సెంట్రల్ డిపార్ట్మెంట్స్ కానీ చాలా ప్రశంసలు అందుకున్నాము. ఈరోజు హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో చాలా డీటెయిల్డ్గా దాని గురించి చెప్పడం జరిగింది. నేను రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాను ఇక్కడ నుంచి, ఆయన ఫస్ట్ ఏంటంటే దాని మీద అవగాహన అనేది లేదు ఆయనకి. ఫస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ముందు ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఒక సీఎం హోదాలో ఉన్న అతను ఒక అవగాహన తీసుకున్న తర్వాత మాట్లాడాలి. ఆయనకు అది లేకపోయే ఇంకా మినిస్టర్లు అయితే ఇంకా టూ మచ్గా ఉన్నారు. అసలు వాళ్ళకి 1,00,000 కోట్ల అవినీతి అంటారు. అక్కడ జరిగింది ఏంటి? 94 కోట్ల వర్క్సే జరిగినాయి. అంత డిపిఆర్ అవన్నీ ఆర్ఈసీ ఇచ్చిన మన లోన్స్ కూడా అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన లోన్స్ అవే మన ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తీసుకున్నవి కాదు. సో ఇవన్నీ తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. సో ఒక సెంట్రల్ ఆర్గనైజేషన్స్ లోన్ రావాలంటే చాలా క్లియరెన్సెస్ కావాలి దానికి సంబంధించి. అది ఏంటో ముందు ఆయన తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మన కేసీఆర్ గారికి కానీ లేకపోతే హరీష్ రావు గారికి కానీ నోటీసులు పంపించడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ నోటీస్ అనేది ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి పంపించినట్టుగా మేము భావిస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎన్నో సంవత్సరాలు మినిస్టర్గా పనిచేశారు. కనీసం ఆయనకు కూడా అవగాహన లేదంటే చాలా విడ్డూరంగా ఉంది. అండ్ ఇంకొక విషయము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న రీసెంట్గా ఒక టన్నెల్ జరిగింది. అక్కడ 8 మంది ప్రాణాలు కోల్పోతే ఈ రోజు వరకు దాని గురించి ఏం అప్డేట్ లేకపోయి అక్కడికి పోయి ఆయన ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు కోమటిరెడ్డి గారు. కొంచెం ఆయన కూడా కొంచెం తెలుసుకోవాలి. బిఫోర్ వీఆర్ టాకింగ్ సంథింగ్ ఆన్ అదర్స్ వాళ్ళ విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలంగాణ పరువు తీయకుండా తెలంగాణ కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్టో రాష్ట్రాలలో కావచ్చు దేశాలలో కావచ్చు చాలా గొప్ప ప్రశంసలు తీసుకున్నాము. ఆయన అర్థం చేసుకొని దాన్ని ఇప్పటికైనా ఆ 2 pillars ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేసేసి ఆ మేడిగడ్డ దగ్గర ఆ రీఇంటేక్ తీసుకుంటే దానివల్ల వ్యవసాయం బాగుపడుతుంది, ఇండస్ట్రియల్ బాగుపడుతుంది, ఏదైతే ఫిషరీకి సంబంధించిన ఇండస్ట్రీస్ చాలా బాగుపడతాయి. కాబట్టి దీన్ని ఇమీడియట్గా రాజకీయంగా పక్కన పెట్టేసి రాజకీయం వాదన లేకపోతే బీఆర్ఎస్ నాయకులని బ్లేమ్ చేయాలనే ఆ అలిగేషన్స్ పక్కన పెట్టేసి ఆయన డెవలప్మెంట్ మీద ఇప్పటికైనా తెలంగాణ డెవలప్మెంట్ కోరుకునే వ్యక్తి అయితే ఇప్పటికైనా దాన్ని రీస్టోర్ చేసి దాన్ని ఇంటేక్ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా ఆయన కర్త కర్మక్రియ అన్ని ఆయన అని చెప్తున్నారు కేసీఆర్. అది తప్పండి. ఎందుకంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఒక సింగిల్ మ్యాన్ వల్ల కాదు. వీ నీడ్ టు గెట్ లాట్ ఆఫ్ అప్రూవల్స్ కావచ్చు, లాట్ ఆఫ్ క్లియరెన్సెస్ కావచ్చు, రకరకాలు ఉంటుంది దానికి సంబంధించి. కానీ కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ మనకి ఏదైతే నిధులు నియామకాలు అనే ఒక దాని మీద మనకి తెలంగాణను తీసుకొచ్చుకున్నామో ఆ నీళ్ళ గురించి కేసీఆర్ గారు పడుతున్న ఆ తపన దాని విషయంలో కేసీఆర్ గారు ముందు వెళ్ళడం కోసం ఆయన చాలా దాని గురించి వర్క్ హార్డ్ చేస్తుంటారు. బట్ ఐ డోంట్ థింక్ మొత్తం కేసీఆర్ గారు ఏదో ఫ్రాడ్ చేశారు ఏదో కాదు. ఆయన ఏంటంటే తెలంగాణని బాగు చేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వ్యవసాయం కానీ ఇండస్ట్రియల్గా కానీ డెవలప్ చేయాలనే ఒక ఇదితో ఆయన ముందుపడి ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది తప్ప అందులో ఎటువంటి అవినీతి జరగలేదు. అదంతా అబద్ధము. అది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రశ్న లేవనెత్తింది ఏంటంటే దాదాపుగా అంచనా వ్యయం ఖర్చేమో 60,000 కోట్లు అన్నారు. మళ్ళీ ఎందుకు పెంచారు 60 కోట్లు కాస్త 80 కోట్లు, 80 కోట్లు కాట్ల 1,00,000 కోట్లు అని కూడా మాట్లాడుతున్నారు. అది ఇందాక డీటెయిల్గా హరీష్ రావు గారు కూడా చెప్పారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి ఎస్టిమేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎస్టిమేషన్కి పెంచాం. ఫస్ట్ 2 TMC అన్నారు, దాన్ని 3 TMCకి చేసినప్పుడు ఆబ్వియస్గా పెరుగుతుంది. అండ్ ఇంకొకటి ఎక్కడైతే రిజర్వాయర్ కట్టాల్సి వచ్చిందో అక్కడ కూడా కాస్ట్ ఎఫెక్టివ్ పెరుగుతోంది. కాబట్టి ఏదైనా కూడా ఒక ఎస్టిమేషన్ తర్వాత ఖచ్చితంగా దేర్ విల్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ ద ఖచ్చితంగా కాస్ట్ ఎఫెక్టివ్ జరుగుతుంది అక్కడ. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ ఇంకొకటి కూడా ఇందాక హరీష్ రావు గారు చెప్పినట్టుగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే ఇంకెక్కడ కట్టిన మన ప్రాజెక్ట్స్ కావచ్చు ఎక్కడైనా ఎస్టిమేషన్కి మించే జరిగింది తప్ప అండ్ దట్టు కాళేశ్వరానికి ఇంకా తక్కువ ఎస్టిమేషన్లో జరిగింది. అది మనం ఇప్పుడు క్లియర్గా చూసాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. సో దాన్ని కూడా వీళ్ళు ఒక రకంగా ఏదో చెడు ప్రచారం చేయాలి అనే తప్ప దాంట్లో కూడా పెద్ద బేస్ లేదని నేను అనుకుంటున్నాను. నేనే కాదు తెలంగాణలో చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు విచారణకు హాజరైతే కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా, ఇందులో ఏమైనా కుంభకోణాలకు పాల్పడ్డారా, కమిషన్లకు పాల్పడ్డారా అనే చర్చ కూడా వస్తున్న పరిస్థితి. ఒక బీఆర్ఎస్ నాయకురాలుగా ఎట్లా చూస్తారు దీన్ని? చర్చ
ఎక్కడ వస్తుందండి? కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు తప్ప చర్చ ఎక్కడ రావట్లేదు. అవినీతి ఎక్కడ జరగట్లేదు. చర్చ అనే ఇది ఫెయిల్స్ బేస్లెస్ ఆర్గ్యుమెంట్. అది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు తప్ప ఎక్కడ తెలంగాణ పౌరుడు కానీ ఎక్కడ కానీ తెలంగాణలో ఎక్కడ కూడా మన కేసీఆర్ గారు చేశారు అనేది అయితే రావట్లేదు. కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేంత సీను లేదు. అరెస్ట్ చేస్తే తెలంగాణలో మరొక ఉద్యమం మొదలవుతుంది, అందులో డౌటే లేదు. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేయడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం బంద్ పెట్టేసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తే బాగుంటుంది. నిన్న ఆలయ సభలో సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, దయ్యాల రాష్ట్ర సమితి, దానికి అధ్యక్షుడు కేసీఆర్, ఆయన ఫామ్ హౌస్ లో పడుకున్నారని చెప్పేసి సీఎం మాటలు నిజమే అంటారా? ఇక రేవంత్ రెడ్డిది ఏముందండి, పొద్దున్న లేస్తే అదే పని మీద ఏది పడితే అది మాట్లాడతాడు. ముందు అక్కడ దయ్యాలు వాళ్ళకే ఉన్నారు, దయ్యాలు రాక్షసులు అంతా అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఒక అవగాహన లేదు, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఒకడేమో ప్రిపేర్ అవ్వలేదంటారు, ఒక మంత్రి ఏమో ఏందేందో మాట్లాడతారు. అసలు కాంగ్రెస్లోనే ఉన్నారండి అందరూ. కేసీఆర్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన అనే అంత అర్హత నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక జాతిపితగానే చూస్తున్నారు తప్ప ఆయన ఎవరు దయ్యాలుగా రాక్షసులుగా ఒక కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికి అట్లా కనపడట్లేదు. సీఎం మాట్లాడుతూ జైలుకి వెళ్ళాను, తొడగొట్టాను, పడగొట్టాను అని చెప్పేసి అంటున్నారు. ఏం చెప్తారు? ఎవరు వెళ్ళారండి జైలుకి? రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళారు, కేసీఆర్ మీద తొడగొట్టారు, కేసీఆర్ ని పడగొట్టారు అని ఆయన మాట్లాడుతున్నారు. జైలుకి వెళ్ళాడంటే ఎందుకు వెళ్ళారండి? సూట్ కేసులు బ్యాగులు పట్టుకొని దొరికి లైవ్ లో దొరికితే మరి జైలుకి పోతే మన ప్యాలెస్ లోకి పోతాడా ఏంది? నాకు అర్థం కాదు. ఆయన దొరికాడు, ఆయన పోయాడు. ఏది ఎమ్మెల్యేలను కొనే దగ్గర తప్పు కదా? డెమోక్రటిక్ కంట్రీ మనం ఉన్న డెమోక్రటిక్ కంట్రీలో అట్లాంటి పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే మరి జైలుకే పోతారు. మరి ఇంకెక్కడికి పోతారు? మరి ఆయనకే తెలియాలి, అది మనకు తెలియదు ఆ విషయం. ఇంకా 10 ఏళ్ళు నాకే అధికారం ఇవ్వాలి అని చెప్పేసి నిన్న ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇవ్వాలంటారా కాంగ్రెస్ కి ఇంకా 10 ఏళ్ళు? వాడి బొంద. ఇప్పటికే ప్రజలు చాలా డిసైడ్ అయిపోయారు. ఈ రేవంత్ రెడ్డిని దించేయాలని చెప్పేసి చాలా రకాలుగా చూస్తున్నారు. కానీ ఆయనకి ఇక 10 ఏళ్ళు కాదు కదా, నెక్స్ట్ అసలు ఆయన భవిష్యత్ ఏందో ఆయన ఆలోచించుకోవాలా నెక్స్ట్. ఓకే, నిన్న కల్లూరులో జరిగిన ఇన్సిడెంట్ ఎట్లా చూస్తారు? మహిళా ఎస్ఐ మీద కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆమె మీద ఛాతి మీద చేయి పెట్టడం అనేది అది చాలా తప్పండి. అది తీవ్రంగా ఖండిస్తున్నాము. యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్లో అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. కాంగ్రెస్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఏదో అవినీతి, ఇది కాదురా బాబు. ముందు ప్రజలకి న్యాయం చేయండి. ఒక పోలీస్ వ్యవస్థలో ఒక లేడీ ఎస్ఐకి నువ్వు ప్రొటెక్షన్ చేయలేకపోతే నువ్వు సామాన్య ప్రజలకు ఏం చేస్తావు? కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం పెరిగిపోయింది. తాగడాలు, చేయడాలు, ఏది స్కాములు అన్ని వాళ్ళకే అలవాటు చేసుకొని వాళ్ళే ఒక లేడీ ఎస్ఐ మీద దౌర్జన్యంగా చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ మాట్లాడు. ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు కాబట్టి ఈ రకమైన వ్యవహారం జరుగుతుంది అనుకోవచ్చా? అంటే చెప్పేటట్టు లేదు. అది కూడా ఒక పాయింట్ అయి ఉండొచ్చు. 3 మంత్రులు ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళకే తెలియట్లేదు. ఒకళ్ళేమో ఒక వర్గం, ఇంకొక వర్గం ఇప్పటికే కొట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఆ అర్థం కాని పక్షాన వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి పోలీసు వాళ్ళ మీద లేకపోతే సామాన్య ప్రజల మీద పడి అగమగం పట్టిస్తున్నారు. సో ఇప్పటికైనా ఖమ్మం మంత్రులు మేల్కొని అదేది ఒక ఆయనేమో కమిషన్లు అంటాడు, ఇంకొక ఆయనేమో టెండర్లు అంటాడు, ఇంకొక ఆయనేమో ఇక చెప్పడానికి ఏం లేదు. ఇక అంతా ప్రజలు చూసుకుంటూనే ఉన్నారు. థ్యాంక్ యూ.